ఖమ్మం నగర సీవరు వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్లను శిథిలాలను పరిశీలించిన ఆయన ఆక్రమ కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నమస్కారం. వెలుగుమట్లలో మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఆనాడు 1950వ దశకంలో ఇద్దరు పెద్ద మనుషులు 62 ఎకరాల వారి భూమిని, ప్రైవేట్ భూమిని మరి ప్రజలకి ఆ రోజు భూదాన్ బోర్డుకి అప్పచెప్పడం జరిగింది. భూదాన్ బోర్డు అంటేనే, భూదానం అంటేనే పేదలకి మరి వ్యవసాయానికి కానీ లేదా ఇండ్లు కట్టుకునే దానికి కానీ ఇచ్చే భూమినే భూదాన భూమి అంటారు. మరి అలాంటి భూమి ఆ రోజు 1950వ దశకంలో ఆ రోజు భూదాన్ బోర్డుకి ఇద్దరు పెద్ద మనసుతో వారి 62 ఎకరాల భూమిని వెలుగుమట్లలో సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఏ ఇబ్బంది లేకుండా అక్కడ మరి భూదాన్ బోర్డు ఆధీనంలోనే భూమి ఉన్నది. 2014వ సంవత్సరంలో ఆ రోజు భూదాన్ బోర్డు నుంచి మీకు 1895 మందికి మీకు అక్కడ 100 గజాల చొప్పున పట్టాలు భూదాన్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాడు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎవడన్నా మీకు హక్కు లేదు, అవి పట్టాలు కాదు అంటే తప్పకుండా వారిది తప్పు అవుతుంది తప్ప మీది తప్పు కానే కాదు. మీకు పట్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పట్టాలు నేను చూసి ఉన్నాను. 1895 మందికి 2014వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఆ రోజు ప్రభుత్వ ఆధీనంలో ఉండే భూదాన్ బోర్డే పట్టాలు ఇచ్చింది. మైకు బాగా లేదు, మీరు గోల చేస్తే మీకు వినబడదు, నాకు వినబడదు. వచ్చింది ఎందుకో కూడా మీకు నేను చెప్తా. రెండవది 2014 ఏప్రిల్ తర్వాత మరి మీకు ఎట్లా శక్తి ఉంటే అట్లా మీరందరూ ఎవరి శక్తి మేరకు వాళ్ళు, అయ్యా నువ్వు మాట్లాడు స్వామి, ఆపేయండి. ఎవరి శక్తి మేరకు వారు ఆ రోజు ఇప్పుడే ఇక్కడ ఆగు ఇప్పుడే అక్కడి నుంచే వస్తా ఉన్నా నేను, మీ కాలనీ నుంచే. అక్కడ ఒక తమ్ముడు చెప్పాడు, అన్న నేను హమాలి పని చేసుకున్నాను, మా భార్య దగ్గర ఉండే బంగారం తీసుకుని సంవత్సరం కూడా కాలేదు తాకట్టు పెట్టి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినా అన్న, ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలా? తమ్ముడు ఏడుస్తా ఉన్నాడు. జాలిమి అని చెప్పి ఇంకో సోదరుడు, అన్న నేను 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా, మరి దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినా నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం మొత్తం రోడ్డున పడింది ఈ దుర్మార్గమైన ప్రభుత్వం చేయబట్టి అని ఆయన ఏడుస్తా ఉన్నాడు. ఎర్రయ్య గారని పెద్ద మనిషి, ఆయన్ని కలిసిన ఆయన చెప్తున్నాడు, ఇందులో ఏ రకమైన ఇబ్బందులు లేని భూమిది, మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, భూదాన్ పట్టా ఉంది, మేము ఇక్కడ మేము ఎలక్ట్రిసిటీ కోసం, కరెంటు కోసం దరఖాస్తులు పెట్టుకున్నాము, మేము ఇంటి పన్ను కూడా కొంతమందిని కడుతున్నాము, ఇంటి నెంబర్లు కూడా చివరి దాకా వచ్చి ఆగింది. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయలేదు, ఎవరు పక్కన కలెక్టరేట్ కట్టినా కేసీఆర్ గారు స్వయంగా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టినా మమ్మల్ని ఎన్నడూ చీమకు చేసిన హాని కూడా చేయలేదు, మమ్మల్ని కాపాడుకున్నాడు తప్ప అన్యాయం చేయలేదు. కానీ ఇవాళ ఆ పక్కనే ఉండే విలాసవంతమైన విల్లాల కోసం, కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు వారి అక్రమ సంపాదన కోసం వారి కన్ను మీ భూమి మీద పడ్డది. మీ 60 ఎకరాల మీద కన్నుబడి ఇవాళ 3 మంత్రులు కూడబలుక్కొని అందరూ కలిసికట్టుగా ఇవాళ పేదలను మెడలు బట్టి గెంటేసి ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో 1000 మంది పోలీసు వాళ్ళని తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, ఇవాళ ఎంతో మంది పిల్లలు అక్కడ ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లలు, వాళ్ళని రోడ్డు మీద వేసి చదువు లేకుండా చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇవాళ మీ అందరినీ బజార్లోకి తోసింది ఈ ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారంట మంత్రులు, ఇవి అక్రమమైన పట్టాలు, ఇవి సక్రమమైన కావు అంటున్నారంట. అక్రమమైనవి మీ పట్టాలు కాదు, సక్రమమైనవి మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి,
పేదల నోటికాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ ముగ్గురు మంత్రులకు తప్ప మీది కానే కాదు. మీరు భయపడబాకండి, మీరెవరు భయపడవద్దు. ఒక్క మాట కేసీఆర్ గారు చెప్పమన్నారు మీకు, అది చెప్పడానికి నేను, అజయ్ అన్న, రవణ, మదన్న అందరం కూడా వచ్చాం, ప్రవీణ్ అన్న అందరం కూడా వచ్చాం. కేసీఆర్ సార్ చెప్పమన్నాడు మీకు, ఇంకొక రెండేళ్లలో మీ దయతో మీ దీవెనతో మళ్ళీ సార్ ముఖ్యమంత్రి అవుతాడు, పేదవాళ్ళ ఆశీర్వాదంతో అవుతాడు. కానీ మీరు అప్పటిదాకా ఎదురు చూసే పని కూడా లేదు. మీరు అప్పటిదాకా ఎదురు చూడండి అని కూడా నేను చెప్పట్లేదు. మేము మీ తరఫున మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే గెంటేశారో మీకు అక్కడే ఇల్లు కట్టించాలని, మీకు అక్కడే క్రమబద్ధం చేయాలని మీకోసం శాసనసభలో శాసన మండలిలో మేము కొట్లాడతాం. కానీ మీ మంత్రులు మాయగాళ్ళు, ముగ్గురు మంత్రులు కూడా మాయ చేస్తారు. లేదు మీ జిల్లా మంత్రులు, మీ మంత్రులు కాదులే కానీ మాయగాళ్ళు ముగ్గురు మీ జిల్లా వాళ్ళు. మళ్ళీ రేపు మళ్ళీ మీ మధ్యనే చిచ్చు పెడతారు. మీలో కొంతమందిని తీసుకొని పోయి 50 మందిని తీసుకొని పోయి ఏలిముద్రలు వేయించుకుంటారు, కొంతమందితో సంతకాలు పెట్టించుకుంటారు అధికారులు వచ్చి చీకట్లో. దయచేసి ఐకమత్యంగా ఉండండి, ఐకమత్యాన్ని చెదిరిపోనివ్వకండి. మీకు అక్కడనే ఇల్లు కావాలనుకుంటే దయచేసి ఎక్కడ సంతకాలు పెట్టకండి. మీకు అక్కడే ఇల్లు కావాలి, అక్కడే ఉండాలి మీ కుటుంబాలతో సహా అనుకుంటే మీరు పొరపాటును కూడా మీ ఐకమత్యాన్ని చెదిరిపోనీకండి. మిమ్మల్ని తీసుకెళ్తారు పక్క కొంతమందిని, అమ్మా నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం నువ్వు రా అంటారు, ఇదిగో ఇదే ఇల్లు అని చూపెడతారు. ఎట్లా అయితే 6 గ్యారెంటీల పేరుతో చేతుల్లో గ్యారెంటీ చూపెట్టారో మళ్ళీ అట్లే అరచేతిలో వైకుంఠం చూపెడతారు, మళ్ళీ గుండు కొడతారు. అందుకే దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు గెలవాలి అంటే ఐకమత్యం ముఖ్యం. మీకు అక్కడే ఇల్లు కావాలి అంటే తప్పకుండా న్యాయ పోరాటం చేద్దాం. ఇవాళ అధికారం వాడి చేతుల్లో ఉంది, అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది, పోలీసు బలగాలు వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ పేదవాడికి గొంతు లేదనుకుంటా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వం తప్పు చేసింది అని వాళ్ళ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. మరి ఏ తప్పు చేయకపోతే